ఆడియన్స్ని 4 గంటలు బంధనంలో పెడితే ఎలా ఉంటుంది అలా ఉందన్న. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మార్నింగ్ చూసిన అందరికీ స్పెషల్ గొడవలు పెంచడం వాళ్ళనుకోవచ్చు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది అసలు. ఫస్ట్ హాఫ్ వరకు ఇనిషియల్ పోర్షన్ చాలా బాగున్నా సరే అక్కడ నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడెప్పుడు అయిపోతా అని వెయిట్ చేసాం. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంత నెగిటివ్గా చెప్తున్నాడు, ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మీరు? ఫస్ట్ అరగంట చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. బట్ ఏదైతే మనకి ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి ఒక యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయిద్దో అస్సలు చూడలేదు. జనం అంటారు కదా డిగ్రీ చదివితే అర్థమైందని చెప్పి. నేను బీడే చదివాక నాకు బుర్రపోయింది. అసలు సెకండ్ హాఫ్ అసలు ఏం లేదన్న. అసలు మొత్తం లాగాడు తప్ప అసలు ఏం లేదు, అస్సలు ఏం లేదు. ఏదో నేను డబ్బులు అనుకున్నా. నేను ట్రైలర్ చూసి టీజర్ చూసి చాలా బాగుంది. తెలుగు సినిమా డైనమిక్స్ చేంజ్ చేస్తుందేమో, ఆ క్యాలిక్యులేషన్ చేంజ్ చేస్తుందేమో, స్టార్ హీరో అవసరం లేదు, ఒక మంచి బడ్జెట్లో తీసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. కానీ 100 కోట్లు కాదు అన్న. అసలు ఎందుకో మేము బడ్జెట్ పెట్టామని చూపించుకోవాలని తప్ప ఎక్కడ అసలు అవసరం లేదు, ఏమీ లేదు. మొత్తం సెకండ్ హాఫ్ అసలు మొత్తం టార్చర్ స్పెల్లింగ్ రాశాడు ఆడియన్స్ అయితే. అసలు లేదన్న, అసలు కూర్చోలేం. ఏదో బంధనంలో బంధించేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనికంటే జైల్లో ఉండడం 1 ఎక్కువ. నాగబంధం సినిమా ముందుగా 3 నిమిషాల 10 నిమిషాలు ఉంది. 3 గంటల 10 నిమిషాలు ఉంది నాగబంధం. నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు. కానీ స్క్రీన్ ప్లే మిస్ అయింది. అండ్ స్టోరీ కొంచెం అర్థం కావట్లేదు. హీరో ఆయన చాలా బాగున్నాడు, అండ్ గ్రాఫిక్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్లో కొంచెం బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్రహ్మకమలం గురించి ఉంది. ఒకప్పుడు మన పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ ఒక డోర్ తీసినప్పుడు బంగారం బయటకు వెళ్తుంది కదా, ఆ టైప్ ప్లాన్ చేశారు. డోర్ పలగొట్టిన తర్వాత ఆ నాగబంధం ఉంటుంది, నాగబంధాన్ని విడదీసి ఆ డోర్ పలగొడతారు. అందులో మొత్తం బంగారం బయటకు వెళ్తుంది. అందులో ఒక బ్రహ్మకమలం అనేది ఒక బ్రహ్మలోకాలని కోసం అని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. ఆ విలన్స్ ఆ ఫైట్స్ అవన్నీ ఒక బ్రహ్మకమలం గురించే ఉంది మొత్తం స్టోరీ. మొత్తం ఆ స్టోరీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తము ఆ బ్రహ్మకమలాన్ని దొంగిలించడము, ఎత్తుకుపోవడము మొత్తం అది ఉంది. సెకండ్ హాఫ్లో మాత్రం అయితే ఏ విధంగా ఆ బ్రహ్మకమలం సాధించాలి, ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలి, దాని గురించే ఉంది. మొత్తం స్టోరీ మొత్తం ఉందంటే బ్రహ్మకమలం గురించే ఉంది. అసలు విఎఫ్ఎక్స్ అంత లేదు, మనము అనుకున్నంత లేదు. కానీ పర్లేదు, సినిమా అయితే స్టార్టింగ్ నుంచి వరకు చూడొచ్చు. కానీ విజువల్స్ అండ్ లొకేషన్స్ అండ్ మ్యూజిక్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎలా ఉంది నాగబంధం సినిమా అన్న? ఏం చెప్పమంటాం అన్న, ఇలాంటి సినిమాలు ఎప్పుడుకో 20 ఇయర్స్కి అలా వస్తుంటాయి అనమాట. నాగబంధం వాళ్ళు ఎప్పటి నుంచో సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పారు. అదే కాన్సెప్ట్తో అదే శివుడి ధర్మంతో వచ్చారు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ విరాట్ గారి యాక్షన్ అయితే నిజంగా అసలు గూస్ బంప్స్ అనమాట. రెండో సినిమాకి ఇంత పర్ఫార్మెన్స్ అయితే శివుడు తాండవం చేసినట్టు అనిపించింది. నిజంగా అభిషేక్ గారు నిజంగా చాలా బాగా తీశారనమాట. ఆ డైరెక్షన్, ఆ స్క్రీన్ ప్లే నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. సనాతన ధర్మం, ఆ బ్రహ్మ కమలం గురించి తిరిగిన స్టోరీ అయితే చాలా బాగుంది. దేవుడి గురించి అసలు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. అందులో నో మాట. అలా ఏం లేదు. ప్రతి ఫ్రేమ్, ప్రతి విజువల్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా డిజైన్ చేశారు. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే ఆస్తవం అని చెప్పాలన్నమాట. నిజంగా ఒక్కొక్క విలన్ వచ్చినప్పుడు అసలు జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ, ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ డిజైన్ కానీ, దేవుడి గురించి చూపించిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఆ లాస్ట్లో క్లైమాక్స్ అప్పటికి ఇప్పటికీ దాన్ని లింక్ చేస్తూ ఒక అద్భుతాన్ని చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరూ ఫ్యామిలీస్తో, పిల్లలతో, పెద్దోళ్ళతో అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా నాగబంధం. అనసూయ గారు కూడా ఒక అత్త క్యారెక్టర్ చేసింది. చాలా అంటే చాలా బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత అంటే ఇంటర్వెల్ కన్నా ముందు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించేస్తుంది. సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. ఈ భక్తి, పాములు, ఈ నాగబంధం గురించి, ఆ తలుపుల గురించి అన్నీ కొంచెం క్యూరియాసిటీతో ఉన్నాం కదా జనాలంతా. అవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాగబంధం సినిమా చూడాల్సింది. చాలా బాగా అనిపించేస్తుంది. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ట్విస్ట్లు అయితే చాలా ఉన్నాయి, అసలు ఊహించలేము. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి, బీజిఎం బాగున్నది. గ్రాఫిక్స్ నిజంగా బాగా ప్లేస్ ఏంటంటే గ్రాఫిక్స్. సినిమాలో ఉన్న గ్రాఫిక్స్ కోసం సినిమాకి వెళ్ళొచ్చు. 3Dలో చూసింటే ఇంకా బాగుండనే ఫీలింగ్ కలిగింది. నేను 3Dలో చూడలేదు, 2Dలో నార్మల్ స్క్రీన్లోనే చూసాను. నాకు నచ్చింది. ఒక్కొక్కరు టైం హైలైట్స్ అంటే హిందుత్వం, అంటే మన హిందుత్వం గురించి, ఆ నాగబంధం గురించి, ఆ తలుపులు 4 తలుపులు ఉన్నాయి, ఆ తలుపులు 6 తలుపులు 7 తలుపులు ఉన్నాయి, వాటి గురించి ఉంచారు. గ్రాఫిక్స్ బాగా నచ్చినాయి. ఆ పాముల గురించి చూపించడం, అలాగే జగపతి గారి క్యారెక్టర్ కానీ, చిన్నపాప క్యారెక్టర్ కానీ చాలా బాగా, చిన్నపాప క్యారెక్టర్ బాగుంది. అసలు
నభాది అయితే మంచి ట్విస్ట్ ఉన్నది. ఇంకో హీరో ఉన్నది దక్షది, ఆమెది ట్విస్ట్ ఉంటుంది. ప్రతి పాత్ర డిఫరెంట్ ట్విస్ట్ కనపడుతుంది. ఖచ్చితంగా సినిమా థియేటర్లో చూడాలి. మంచి మూవీ నాగబంధం. ఆ అమ్మాయి సినిమా చూస్తే తాగి హాస్టల్లో పడుకుని వద్దులే బూతులు తాగి హాస్టల్లో పడుకుని పొద్దున్న లేచి ఉరుకుంటుంది. ఆ గురించి నన్ను అడగండి. మంచి మూవీ నాగబంధం చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. వెళ్ళింది కదా, ఎటు తీసుకెళ్లాలనుకున్నారు, ఎటు వెళ్ళింది అండ్ అంత ఖర్చు పెట్టి వాట్ దే వాంటెడ్ టు షో. ఆ సీజీ వర్క్ కూడా కొన్ని పార్ట్స్లో నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. సీజీ అంత అప్ టు ద మార్క్ లేదు. సో ఇవన్నీ కూడా నెగిటివ్స్ అని చెప్పొచ్చు సినిమాకి. కష్టమే ఆడదు అని మనం ఎలా చెప్పా అంటే నా పర్సెప్షన్ నేను చెప్పా. వేరే వాళ్ళకి నచ్చి ఉండొచ్చు, వేరే వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు డెవోషనల్ గా అని కూడా అంటున్నారు. డివోషనల్గా కనెక్ట్ అవ్వడం అది వేరు, డివోషనల్గా చూపించుంటే కనెక్ట్ అవుతాం. బ్రహ్మకవలం దుష్టుడి చేతికి, ఇప్పుడు మనకి హనుమాన్ సినిమా ఉంది, అది ఎలా ఒక పవర్ని కాపాడుకోవడం విలన్ చేతికి వెళ్లకుండా. అంజీ సినిమా ఉంది, ఆత్మలింగం ఎలాగా సేమ్ కాన్సెప్టే కదా. కొత్తగా అదేముంది, కొత్తగా ఏం చూపించారు. పద్మనాభ స్వామి ఆలయం గురించి ఏం ఎక్స్ప్లోర్ చేశారు. నాగబంధం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇంకేదన్నా దాని గురించి చూపిస్తారేమో, పద్మనాభ స్వామిది ఇంకేదైనా ఉంటుందేమో, లోపల ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా ఇంకా కొత్తగా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేశారా అనేది మనకు దానికోసం వెళ్ళాం. రొటీన్గా అనిపించేటప్పటికి ఏమన్నా. అండ్ సనాతన ధర్మం మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అనేది బాగా ఎక్స్ప్లోర్ అవుతూ వస్తుంది. సో సనాతన ధర్మం డైలాగ్ పెట్టి జనాలు వచ్చేస్తారు అనుకుంటే అది కూడా వర్కౌట్ కాదు కదా. సనాతన ధర్మం అని చెప్పినప్పుడు దాన్ని ఒక్కసారి వాడు, దాని మీద నువ్వు ఏమేం చేయాలనుకున్నా చూపించాలి. త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ అదే డైలాగ్ పెట్టుకుని సనాతన ధర్మస్య అనుకుంటే వెళ్తే అది జనాల్లోకి వెళ్ళదు కాబట్టి సో అది నాట్ సాటిస్ఫైడ్.